హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి జూన్ 11 బుధవారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నారు. వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మేషరాశి వారికి మాత్రం జూన్ 11 బుధవారం రోజున అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వీరి యొక్క సమస్యలు, బాధలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్టం కలిసి రాబోతుంది. గ్రహాలన్నీ వీరికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరు అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారికి మాత్రం ఈ టైం చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీరికి గోచార ఫలితాలు మరింత లాభాలను తేబోతున్నాయి. వీరికి అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉండబోతుంది. వీరి కష్టాలు, బాధలు అయితే ఈ టైంలో తీరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు. గ్రహాలు గోచారం వీరికి అనుకూలంగా ఉంటే వీరికి వ్యాపారంలో ఉన్న వారికి చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఒక విషయం గురించి వీరికి చెప్తే ఎవరితో కూడా వీరు చెప్పకుండా చాలా నమ్మకంగా ఉంటారు. ఈ రాశి వారు ఏ పని చేసినా సరే అందరికీ నచ్చే విధంగా చేస్తారు. చాలా కష్టపడి చేస్తారు. ఈ రాశి వారు కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వారి అవసరాలను ముందుగానే తెలుసుకొని తీరుస్తూ ఉంటారు. వీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి అందుకే నరదిష్టి, శత్రువులు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రాశి వారి గురించి ఎదుటివారు వీరికి డబ్బు ఎక్కువగా ఉంది, వాడు బాగా సంపాదిస్తున్నాడు, వీడికి ఎలాంటి సమస్యలు లేవు అని అందరూ ఈ రాశి వారిని చూసి అసూయ పడుతూ ఉంటారు. వీరికి అందుకే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరికి పనులలో కూడా ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. అయినా సరే ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దైవం యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వ్యక్తులపై ఉండటం వల్ల ప్రతి పనిలో వీరు దూసుకుపోయే తత్వాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఈ రాశి వారు అయితే 10 మందికి సహాయం చేస్తూ వారి యొక్క మెప్పు మాత్రం వీరు పొందుతారు. సంఘంలో వీరికంటూ మంచి కీర్తి ప్రతిష్టలను కూడా వీరు సంపాదించుకుంటారు. వీరు చాలా కష్టజీవులు. చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. జీవితం అంటే పూర్తి అవగాహనను కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. తమ తెలివితేటల ఉన్నత స్థాయికి కూడా వీరు
చేరుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొండివారు అని చెప్పుకోవచ్చు. వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. అలాగే వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఈ రాశి వారు పైకి చూస్తే గంభీరంగా కనిపించినా సరే లోపల మాత్రం చాలా సున్నితత్వాన్ని మాత్రం వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి అనే గుణాన్ని మాత్రం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలా ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం జూన్ 11 బుధవారం రోజున అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అని మనం చెప్పుకోవచ్చు. వీరి తలరాత మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మనకు ఉండబోతుంది. ఈ టైంలో వీరికైతే గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మరియు కుజుడు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారి గోచారం ప్రకారం అయితే వీరికి చాలా మంచి ఫలితాలనే మీరు పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పనులలో వేగవంతం అనేది ఈ టైంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి మాత్రం వృత్తి, వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారంలో బాగా కలిసి రాబోతుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎక్కువ లాభాలు, ఊహించని దానికంటే లాభాలను పొందుతారు. వ్యాపారంలో లాభాలు వచ్చి డబ్బు అనేది మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరగబోతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఈ టైంలో మాత్రం కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు గడపబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ మేషరాశి వ్యక్తులు అయితే ఈ టైంలో కొత్త బిజినెస్ ప్రారంభిస్తే చాలా బాగా కలిసి రాబోతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించిన కానీ అధిక లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆదాయం వృద్ధి కాబోతుంది. ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది. ఈ టైంలో ఊహించని దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఈ టైంలో మీరైతే కొత్త ప్రయత్నాలు చేస్తే, ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే మీకు గ్రహాలు గోచారం చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే అంటే మీ తలరాత అయితే ఈ టైంలో మారబోతుంది అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ రాశి వారికి కలిసి రాబోతున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా మంచి సక్సెస్ వస్తుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు, మీరు ఊహించని దానికన్నా రెట్టింపు లాభాలను పొందుతారు. మీరు ఈ టైంలోనైతే డబ్బు మీ చేతికి అందబోతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఏ ప్రయత్నం చేసినా మంచి సక్సెస్ని మీరు సాధిస్తారు. అలాగే ఈ టైంలో మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల మీరు ప్రతిరోజు విభూది ధారణ చేయండి. నుదిటన విభూది ధారణ చేయండి. ఈ టైంలో ఈ మేషరాశి వారికి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు అనేది ఏదో విధంగా మీ చేతికి అయితే అందబోతుంది.